60 రూపీస్కి అయితే డీమార్ట్లో అయితే ఈ ఫలోడా ప్యాకెట్ అయితే తీసుకున్నమాట. ఇందులో మనకు షుగరు, నట్స్, కొన్ని సేమియాలు, తర్వాత కొన్ని సబ్జాలు అండ్ సగ్గుబియ్యం, షుగరు, ఇలాచి, బాదం, జీడిపప్పు అన్నీ వేసారన్నమాట. ఓన్లీ 60 రూపీస్కే తీసుకున్నాను ప్యాకెట్. నిజంగా సూపర్ అండ్ సూపర్. ఓన్లీ పాలు మిక్స్ చేసుకొని ఈ మిక్సర్ అందులో మిక్స్ చేసేసుకొని కలుపుకొని చక్కగా ఫ్రిడ్జ్లో కొంతసేపు ఉంచుకొని తర్వాత తింటే నిజంగా సూపర్ ఉంటుంది. డెజర్ట్ లంచ్ తర్వాత తింటే సూపర్ ఉంది. సో ఈ రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంక ఈ సండే మా స్పెషల్స్ ఏంటో చూసేయండి. సో దానికోసం అని చెప్పేసి ఇంక లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ చేసేసాను. సో చికెన్ బిర్యానీ చేసి మటన్ కర్రీ చేసామన్నమాట. యాక్చువల్లీ ప్రీవియస్ వీక్లోనే మేము ప్లాన్ చేసాం, బట్ ఆ రోజు మటన్ దొరకలేదు. సో ఈసారి అయితే మటన్ కర్రీ చేసి చికెన్ బిర్యానీ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను డిమార్ట్లో అయితే 60 రూపీస్ పెట్టి తీసుకున్నాను. ఇది ఫలూడా అని చెప్పేసి అని. దీన్నేమో నేను ఇలాగా ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకొని నేను ఇంకా అందులోనే మనకి షుగరు అన్నీ ఇచ్చేస్తారు. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను షేర్ చేస్తాను అనమాట, అది ఎలా చేయాలి, దేంతో చేశాను అనేది. సో ఇది మాట మా లంచ్. నేను ఎక్కువ కొద్దిగా సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను, అందులోనే మనకు నట్స్ కూడా ఇచ్చేసాడు. చాలా చాలా బాగుంది, చాలా ట్రై చేయాల్సిన రెసిపీ అనొచ్చు. హెల్తీగా ఇంట్లో చేయొచ్చు, బయటకుంటా అన్హెల్తీగానే ఇంట్లో చేసి పెడితే పిల్లలకు చాలా హెల్తీ కాబట్టి హ్యాపీగా చేసి పెట్టచ్చు అనమాట. ఇంకా లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ తినేసాం అన్నమాట. మీరేం చేశారు లంచ్లో కామెంట్ చేయండి. నేనేంటంటే స్పైసెస్ తక్కువ వేసి చేస్తాను. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బిర్యానీ అంటే మా పిల్లలు చాలా ఇష్టం. బయట మళ్ళీ అంత ఇంట్రెస్ట్గా తినరు. సో మీలో ఎవరైనా చికెన్ బిర్యానీ లవర్స్ ఉన్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకా మన ఫలూడా అయితే రెడీ చేసేసాను అనమాట. అంటే లంచ్ ముందు రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ తర్వాత తింటే సూపర్గా ఉంది. ఓకే బాయ్.